మొత్తంలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ నోటు మీద చేసుకున్నటువంటి పరిస్థితి తెలిసింది. అప్పుడు అనుకున్నారు, ఈ ఫోటో చూడండి ఒక్కసారి, ఇది 2019లో జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసినప్పుడు పరామర్శ పేరు మీద వచ్చాడు. ముఖంలో ఎక్కడైనా సరే నాకు రాత్రే ఈ విషయం తెలుసని కానీ, చంపటానికి కారణం నాది కూడా ఉందని కానీ, మా తమ్ముడే లేపేపించాడని కానీ, లేకపోతే తెలిసినట్టుగా నీ ముఖంలో ఎక్కడైనా ఉందా? అమాయకంగా శవం వైపే చూస్తూ అత్యంత దిగులుగా ఉండి, అత్యంత వేదనభరితంగా ఉండి, ఎంత నటుడు అయ్యా నువ్వు! ఎవడి వల్లైనా చిరంజీవికి ఈ యాక్షన్ చేయగలుగుతాడా? కమల్ హాసన్కి ఇచ్చిన ఈ యాక్షన్ చేయగలుగుతాడా? రాత్రావు బాత్రూంలో వేసేయటం, పగల తెల్లారేసరికి టీవీలో గుండెపోటు అని చెప్పించడం, తెలిసిన తర్వాత ఈ రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి బాడీ దగ్గరికి వెళ్ళి అమాయకంగా చూడటమా? ఎవడైనా ఇట్లా చేయగలుగుతాడా? నువ్వు రాజకీయ నాయకుడు ఎట్లా అవుతావు? ఇంత చేసినోడివి మా సింగయ్య మీద నేరాలు వేయలేవయ్యా? మా సింగయ్య కుటుంబం ఏదో ఊరికట్ట తగిలితే చనిపోయిందని ఆయన భార్యతో నువ్వు చెప్పించలేవా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నువ్వు ప్రెస్ మీట్, ఆమె చేత ప్రెస్ మీట్ పెట్టించి నీ స్క్రిప్ట్ చదివించింది అదే కదా. అంతకంటే ముందే నీకు నేర వ్యూహాలు రచించడం తెలుసు కాబట్టి, అంతకంటే ముందే నీకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఈ ఫోటో పెట్టించావు. సింగయ్యకి యాక్సిడెంట్ జరగలేదు, అదేదో చిన్న చిన్న దెబ్బలు తగిలి ఆయన కాలు మీద కాలు వేసుకొని హాయిగా ఉన్నాడు అని. నీ కాన్వాయిలో దెబ్బలు తగిలినటువంటి ఒక వ్యక్తి ఆయన కాలు తిరగకో, లేకపోతే అటు ఇటు తిరిగేటప్పుడు కాలు మీద కాలు పడిందో, లేకపోతే ఆయన దొరులుతూ ఉన్నాడో, వేదన చెందుతూ ఉన్నాడో, మరణంతో మృత్యుతోటి పోరాడుతూ ఉన్నాడో, ఆ బాధ ఈయనకి తెలుసు. నీ సైకో బ్యాచ్ ఏమని పెట్టింది? ప్రమాదం జరిగిన 30 నిమిషాల తర్వాత కూడా కాలుపై కాలు వేసుకొని మామూలుగా మాట్లాడుతున్న సింగయ్య అంటే రాజస్వాన్ని ప్రదర్శిస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కేసింది నన్ను, అయినా నాకేం కాలేదు, నేను రాజుని. జగన్మోహన్ రెడ్డి కారు గుద్దటం వల్ల నాకు రక్తం కారిపోతా ఉంది, అయినా నేను పెద్ద గొప్పవాడిని, కాలు మీద కాలు వేసుకొని ఉన్నాను, నా దగ్గరికి మరణం చేరదు అని సింగయ్య అంటున్నట్టు పెడతారా? మీరు మనుషులేనా? మీరు అసలు మనుషులేనా? అతను అక్కడ కంఫర్ట్ ఏందో తెలియదు ఆయన పరిస్థితి. ఒక్కొక్కరు దెబ్బ తగిలినప్పుడు తల కింద కూడా చేయి పెట్టుకుంటారు. తలకేమైనా దెబ్బ తగిలితే తల కింద చేయి పెట్టుకున్నటువంటి సింగయ్య రాస్తారా మీరు? ఇది మీ సైకో బ్యాచ్కి ఇచ్చినటువంటి, అప్పటికప్పుడు ఇచ్చిందని మేము అనుకోం. ఇలాంటివన్నిటిని కూడా సాక్ష్యాలుగా మలుచుకోవటానికి చేసినటువంటి ప్రయత్నం, ఇదొక సాక్ష్యంగా కోర్టులో చూపించడానికి ఈరోజు ఆ తల్లి చేత, సింగయ్య భార్య చేత మాట్లాడించినటువంటి విధానం చూస్తే మా ఆయనకి చిన్న దెబ్బలే తగిలినాయి, ఎట్లా చనిపోయాడు నాకే ఆశ్చర్యంగా ఉంది అని మీరు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఆమె చదివింది. అంటే పోలీసులు మార్గమధ్యంలో ఏదో చేశారు అనే అర్థం వచ్చేటట్టు చెప్పటం కోసం, అంటే ఇది ఒక ఎవిడెన్స్. తర్వాత మా ఆయన బాగానే ఉన్నాడు అని చెప్పి ఆమె చేత చెప్పించి రేపొద్దు అది రికార్డ్ చేసి రేపొద్దున కోర్టులో కారు గుద్దితే చనిపోలేదు అని ఆమె చేత సాక్ష్యం చెప్పించడం కోసం. ఇంకొకటి మీరు కనుక చూస్తే, జగన్మోహన్ రెడ్డి ఒక వారం రోజుల క్రితం ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఏమనంటే, నేను సింగయ్య చనిపోయాడని మా వాళ్ళు చెప్పారు, నేను సత్తెనపల్లి వెళుతూ ఉన్నాను, వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నా కారు కింద పడ్డారని, అందువల్ల అతను ఏదో చనిపోయాడని మా వాళ్ళు చెబితే నాకు తెలిసింది, మా వాళ్ళని పంపించాను, ఎక్స్రే ఇవ్వమన్నాను అని అహంకారపూర్తిగా నేరాలోచనతో పెట్టాడు. అంటే అర్థం ఏంటి? వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. ఆయన ఎక్స్లో సత్తెనపల్లి నుంచి తిరిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యిందని ఎక్స్లో పెట్టాడు. ఎవిడెన్స్ అంటే తప్పుడు సాక్ష్యాలు సృష్టించటం, ఆ పద్ధతిలో మళ్ళీ కోర్టులో వీటిని పెట్టడం, వీటిని ఎవిడెన్స్గా చూపించడం, తప్పించుకోవడానికి చేసేటువంటి పరిస్థితులు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. 2 నేర వ్యూహాలకు సంబంధించినటువంటి విషయం. 3వది మానవత్వం ఉందా నీకు? ఇందాకనే నేను చెప్పినట్టు ఒక మనిషికి దెబ్బ తగిలితే మీ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పడేసినటువంటి పరిస్థితి ఉంది. ముళ్ళ కంపల్లో పడేస్తే పోలీసుల
తీసుకెళ్లారు. ఆ పోలీసులు కూడా అనుమానించేటట్టుగా నువ్వు ఈరోజు చేస్తా ఉన్నావంటే ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. మేము ప్రభుత్వ పరంగా చెబుతా ఉన్నాం, ఎప్పటికైనా సరే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు గతంలో కూడా రమ్యాని ఒక సైకో పొడిచినప్పుడు ఏమీ కాలేదు, వాళ్ళ మధ్య వేరే కేసులు ఉంటే వాళ్ళ పొడిచాడని చెప్పేసి నువ్వు ఆ పక్కనే ఎవరైతే మేరుగ నాగార్జున ఉన్నాడో నాగార్జున తోటి బాధితులను తీసుకొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టించావు. రాజమండ్రిలో రేపు గురైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు రేపు గురవటానికి మేము అలసత్వంగా ఉండటమే కారణమని ఆనాడు వాళ్ళ బాధితులను తీసుకొచ్చి ఆ విధంగా చెప్పించావు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మంది మీద దాడులు జరిగినాయి, హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. దానిలో నీ కార్యకర్తలు వైసీపీ సైకో బ్యాచ్ ఉన్నప్పుడు నువ్వు బాధితుల్ని బెదిరించి నీకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్లు ఇప్పించుకున్నటువంటి చరిత్ర ఉంది. ఈరోజు కూడా ఇన్ని రోజుల తర్వాత నీ తప్పు వల్లే చనిపోయాడు కదా, నువ్వు చేసిన నిర్వాహకం వల్లే చనిపోయాడు కదా, నువ్వు చట్టవిరుద్ధంగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్లే చనిపోయాడు కదా, నీ అహంకారం వల్లే కదా ఇసురు వేయబడ్డట్టుగా పడిపోయాడు, నీ అహంకారం వల్లే కదా నీ కార్యకర్తలు జై జైలు కొడతా నీ బండి మీద ఎగురుతా బండి కింద ఉన్నటువంటి మనిషిని కూడా పట్టించుకోకపోవటం. దళితుడు కాబట్టేనా? నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు? నా తప్పు అయిపోయిందమ్మా అని ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడేదో ₹1 డిమాండ్, 2 కోట్లు డిమాండ్ చేస్తూ ఉంటావు కదా, ఉత్తత్త డిమాండ్లు. 1000 కోట్లకు అధిపతివి నువ్వు, ఊరుకొక ప్యాలెస్, లక్షల కోట్లు సంపాదించావు, తల్లులు చెల్లెలు ఆస్తులు కూడా దబ్బేశావు. దళితుల మీద నీకు అంత ప్రేమ ఉంటే ఆ కుటుంబానికి ఒక 4 కోట్లు ఎందుకు ఇవ్వకూడదు? నీ డబ్బుల్లో నుంచి నీ పాపం కొద్దిగానే పోయింది అనుకుని మనస్తత్వం నీకు ఉంటే ఒక 3 కోట్లు 4 కోట్లు ఆ కుటుంబానికి ఇవ్వచ్చు కదా. ఉత్తత్త ముద్దులు పెడతావు పిలిచి నీ ప్యాలెస్కు పిలిపించుకొని. అంత అహంకారమా? దళితుల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా? నువ్వు ఇంటికి వెళ్ళి పలకరిస్తే దళితుల ఆత్మగౌరవం ఎట్లా ఉంటుంది? నీ ఇంటికి పిలిపించుకొని నువ్వు షో చేస్తూ దగ్గరకు పిలిచి ముద్దులు పెడితే నీ ముద్దుల చోటును పడిపోతారా? ఆ తల్లి నువ్వు భయపెడితే ఆ ప్రశ్నలో ఆ స్క్రిప్ట్ ఏదో చదివి ఉండొచ్చు, కానీ నా భర్తని చంపినటువంటి హంతకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆ మనసులో నుంచి ఉన్నటువంటి భావాన్ని నువ్వు తీసేయగలుగుతావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏది ఏమైనా సింగయ్య కుటుంబానికి ఇంత దారుణం జరగటం అనేది చాలా ఆవేదనకరం. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. పార్టీలు పేరు మీద కనుక ఆ తల్లి కానీ ఆ కుటుంబ సభ్యులు కనుక పోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళు నమ్ముకున్న పార్టీ నాయకుల్ని మొత్తాన్ని గంగలో కలిపినటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు. సింగయ్య కుటుంబానికి ఏమన్నా ఇస్తాడని నేనైతే నమ్మట్లేదు. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవి కేవలం కోర్టులో జగన్మోహన్ రెడ్డి మీద కేసు అయ్యింది. ఒక నాయకుడుగా ఇలాంటి చర్యలు చేయటం తప్పని రాష్ట్ర ప్రజలు భావించారు. మానవత్వం లేని మృగంలాగా జగన్ వ్యవహరించాడని ఆయనకి అపకీర్తి వచ్చింది. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించాడని మేము భావిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో నుండి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. అన్ని కేసులు కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. సిబిఐ కానీ, ఈడీ కానీ, వివేక హత్య కేసులు కానీ, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి కేసులు కానీ, అధికారం కోల్పోయిన తర్వాత గంజాయి బ్యాచ్ని పరామర్శించేటప్పుడు దాడులు, లేకపోతే పొదిలి సంఘటనలో రాళ్ళేపించేటువంటి కేసులు, ఇలాంటి కేసుల సింగయ్య ఘటన కేసు, ఇలాంటి అన్ని కేసులు ఉన్నాయి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అంటేనే నేర వ్యూహ రాజకీయ నాయకుడు. అతన్ని ఒక ఉగ్రవాద సంస్థ, ఒక రాజకీయ పార్టీ కాదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గానైనా సరే చంపినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డికి తగలకపోదని చెప్పేసి కోరుకుంటూ ఇదంతా కూడా నేర వ్యూహంలో భాగమేనని తెలియజేస్తా ఉన్నాం.